వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. ప్రస్తుతానికి నేనైతే మనాలిలో సిస్సులో ఉన్నానండి. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది ఇక్కడ వ్యూ అయితే. ఇక్కడ చూడండి చుట్టూరు ఈ చెట్లు, కింద నేను మంచు మీద లిటరలీ మంచు మీద నిలబడి ఉన్నాను. నా వెనకట్ల మంచు కొండలు, అలాగే ఒక రివర్ కూడా ఫ్లో అవుతూ ఉన్నది. చాలా చాలా సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాం మేము. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీరు ఫుల్ గా అయితే ఎంజాయ్ చేస్తారు విత్ బ్యూటిఫుల్ లొకేషన్స్. సో మా యాక్ రైడ్ అయితే స్టార్ట్ అయిందండి. సారీ సో మా జర్నీ అయితే స్టార్ట్ అయిందండి. దీని ప్రీవియస్ వీడియోలో అయితే మీరు చూసే ఉంటారు. మేము యాక్ రైడ్ చేసాము. సో అక్కడ నుంచి మళ్ళీ మేము ఇప్పుడు సిస్సు వెళ్తున్నామండి. సో సొలాంగ్ వ్యాలీ నుంచి మళ్ళీ సిస్సుకి అనమాట వయా అటల్ టన్నల్ వెళ్ళాలి. అటల్ టన్నల్ ఆల్రెడీ దీని ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉంటారు. 9 కిలోమీటర్స్ టన్నల్ అది. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది కూడా. సో మేము ఆన్ ది వే టు సిస్సు. సో ఒక్కసారి వ్యూ చూడండి. అక్కడ పక్కనేమో ఇలా డ్రై మౌంటైన్స్, మళ్ళీ అక్కడేమో మంచు కొండలు, అక్కడక్కడ పొగ మంచులాగా ఫాగీగా ఉండి చాలా బ్యూటిఫుల్. ఓ పక్కన కిందన అలా రివర్ ఫ్లో అవుతూనే ఉంది. చాలా అద్భుతంగా ఉన్నది వ్యూ మాత్రం. ఒక్కసారి చూడండి వ్యూ. అన్ని మంచు కొండలు, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. స్నో మౌంటైన్స్ అదిగోండి చూడండి. దాని మీద సన్లైట్ పడుతుంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నదంటే వ్యూ అసలు మళ్ళీ షైన్ అవుతున్నాయి ఆ టాప్ అయితే. అసలు ఈ వీడియో వచ్చి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. సో ఈ వీడియోతోనే అయిపోతుంది అనుకున్నాం, కానీ దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియో రాబోతుంది. ఎందుకు అని అంటే చాలా లెందీ అయిపోతున్నాయి. ½ an hour కి ముందే కట్ షార్ట్ చేద్దామని చెప్పి మేమైతే ఇలా ప్లాన్ చేసాము. సో దీనికి ముందు వీడియో, ప్రీవియస్ వీడియోలో అయితే మీరు యాక్ రైడ్ చూసారండి. సో అక్కడ నుంచి మళ్ళీ మేము సిస్సుకి అయితే మా జర్నీ స్టార్ట్ చేసాము. సో చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు, హార్ట్ సింబల్స్ ఇస్తున్నారు, మా ఫ్యామిలీ నచ్చుతుంది అంటున్నారు అండ్ కమెంట్స్ చేస్తున్నారు. అవన్నీ సరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఫ్యూచర్లో కూడా ఇదే లవ్ అండ్ సపోర్ట్ కంటిన్యూ చేయండి ప్లీజ్. అలాగే ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, లాస్ట్ వరకు చూసి ఏది నచ్చిందో కింద కమెంట్స్ లో తెలియచేయండి. అలాగే మా ఫ్యామిలీ మీకు నచ్చినట్టయితే ఒక హార్ట్ సింబల్ ఇవ్వండి. తప్పకుండా మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోని. అటల్ టన్నల్ ఎంట్రన్స్ అండి ఇది. నా బ్యాక్గ్రౌండ్ లో మీరు ఏదైతే చూస్తున్నారో అదే. ఇక్కడ నుంచి అట్ స్ట్రెచ్ 9 kilometers వరకు టన్నల్ లోంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాము. ఆల్టిట్యూడ్ వచ్చి హైట్ వచ్చేసి 10,000 సముద్ర మట్టానికి అంటే సీ లెవెల్ కి 10,440 అంటే 10 kilometers హైట్ లో ఉంది. సో టోటల్ 9 ఏమంటారు కిలోమీటర్స్. సో నేను ఇక్కడ ఒక ఫ్యాక్ట్ విన్నాను. ఈ టన్నల్ స్టార్ట్ చేసిన వాళ్ళు వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ అని అన్నారు. అయితే దాన్ని బలవంతంగా అటల్ అని పెట్టి, అంటే అటల్ బిహారీ వాజ్పేయి కదా, బీజేపీ అతను కదా, సో ఆ పేరు పెట్టి ఈ టన్నల్ ని ఓపెన్ చేశారు అనేది మేము అనలేదండి. ఇక్కడ ఉన్న లోకల్ డ్రైవర్ చెప్పారు. మరి అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు. సో మేమైతే ఈ స్పాట్ దగ్గర ఉన్న అటల్ టన్నల్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ రోహతాంగ్, ఇక్కడ చాలా మంది వీడియోస్ తీసుకుంటున్నారు చక్కగా. ముందుకెళ్దాం రండి. సో లైవ్లో మాట్లాడినప్పుడు అలాగే వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. లైవ్లో మాట్లాడినప్పుడు కంగారుగా మాట్లాడాల్సి వస్తుంది. అందుకనే అటల్ బిహారీ వాజ్పేయి గారిని ప్రైమ్ మినిస్టర్ కదా, సో నేను గారు అని సంబోధించలేదు. ఎవరైనా అభ్యంతర పడితే అది లైవ్లో కంగారులో చేసిందని గుర్తిస్తారని అనుకుంటున్నాము. సో మేమైతే ప్రస్తుతం అటల్ టన్నల్ దగ్గర ఉన్నాం. సో మొక్కజొన్న పొత్తులు అండి, మొక్కజొన్న పొత్తులు. చిన్నది 50 రూపాయలు అంట. సారీ, చిన్నది 40 రూపాయలు, పెద్దది 50 రూపాయలు. జోషి అడిగాడు ఉడకబెట్టిన దొరకవా అని. ఇక్కడ ఉడకవా అంటున్నారంటే వేడెక్కడానికి టైం పడుతుంది, ఉడకడానికి టైం పడతాయి. బట్ వీళ్ళు వేపినవి అయితే చక్కగా తినడానికి బాగానే ఉన్నాయి. కానీ 40 రూపాయలు అంట ఒకటి. మాకైతే ఇక్కడ 50కి 6 ఇస్తారు. ఇంకో చిన్న మాట అండి, లాస్ట్ వీడియోలో మేము మనాలి ఇప్పుడు ప్లాన్ చేసుకునే వాళ్ళు ప్లాన్ చేసుకోవద్దు, ఎందుకంటే డిసప్పాయింట్ అవుతారు, స్నో ఉండదు అని చెప్పాము. బట్ ప్రజెంట్ సిచ్యుయేషన్ అయితే అక్కడ స్నోఫాల్ చాలా ఎక్కువ ఉంది అండి. ఇప్పుడు అంటే అర్థం ఏంటి అంటే, ఇంకా టూర్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళు సమ్మర్ని టార్గెట్ చేసుకుంటారు కదా. సమ్మర్లో అయితే మీరు డిసప్పాయింట్ అవుతారు. అంత స్నో అయితే మీరు ఎంజాయ్ చేయలేరు. స్నో కూడా ఎక్కడ ఎంజాయ్ చేస్తారు అంటే రోహతాంగ్ పాస్ వరకు వెళ్ళాలి. కాబట్టి దాన్ని ఉద్దేశించి అన్నాము. ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు, మీరు స్నో ఎంజాయ్ చేయొచ్చు. సమ్మర్లో అయితే మాత్రం డిసప్పాయింట్ అవుతారని చెప్పాము. అది మీరు జ్ఞాపకం చేసుకోండి. పొగలు చూడండి, పొగలు ఎలా ఉంది, చాలా బాగున్నాయి. కానీ ఎంత పొగలు వస్తున్నాయంటే మమ్మీకి నువ్వు తింటానంటే ఇక్కడ తీసుకుంటా.
నచ్చిందా? అసలు చూడు నువ్వు బయట మమ్మీ వాళ్ళకి ఇద్దాము. మొక్కజొన్న పొత్తు నచ్చి ఇంకోటి కొనుక్కుందామని వచ్చామండి. చూడండి వాళ్ళు రొట్టెలు ఎలా వేడి చేసుకుంటున్నారు బొగ్గుల మీద పెట్టి. అంటుకుంటది కదా పర్లేదా అని అంటే దులిపేస్తారు. ఆ టేస్టీగా కూడా ఉంటదని చెప్తున్నారు. సో నేను అడిగాను ఇంట్లో పొద్దున్న చేసుకుని వచ్చేస్తారా అని అంటే వేడిగా ఉన్నది. వేసుకో తీసుకో డబ్బులు ఇద్దాంలే. ఓకే 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 థ్యాంక్ యూ. మీరు పడలేదు కదా? పడింది. మీరు ఎక్కడ? ఇది నేను తుడుస్తాను. కాలీఫ్లవర్, క్యారెట్ అండ్ ఎంత టేస్టీగా ఉందో క్యాప్సికమ్. కూర అద్దరిపోయిందండి. बहुत बढ़िया बनाया, बहुत स्वाद है. మాకు ఇచ్చారు బొగ్గుల మీద కాల్చిందే. ఇది పచ్చడితో ఇచ్చారండి, మళ్ళీ కోటి ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు ప్రేమతో ఇచ్చారు, వాళ్ళకి ఇక్కడ ఏమీ రాదు. సో వాళ్ళకు ఉన్న దాంట్లో మనకి ఇచ్చినప్పుడు మనం ఉన్న దాంట్లో ఏదైనా ఇవ్వాలని మేము చేసామంటే ఒక 100 రూపీస్ ఇచ్చాము ఆవిడకి. అది పెద్ద ఎక్కువేం కాదు. బట్ ఆవిడ మళ్ళీ ప్రేమతో ఏం చేసిందంటే ఈ రోటీ ఇచ్చింది. అంటే ఇలా ఆచారం అంటే పచ్చడితో తింటారు. ఇదిగోండి పచ్చడితో తింటారు. ఓకే అది వేరే. మళ్ళీ పూరి కూడా ఇచ్చారు. చేసుకోదండి. చూడండి ఇది చేసి చూపించు. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు పచ్చడి దాంతో టేస్ట్ చూస్తున్నాను. మమ్మీ దిగుతుంది, ఇంకా దిగమని చెప్దామని అనుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక విషయం చెప్తానండి మీకు. ఏంటి అంటే మనం ఎవరిని లవ్ చేయకుండానే రిటర్న్ లవ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎవరికి ఏది ఏమో కానీ మనకు అందరూ ఇచ్చేయాలనుకుంటాం. ఎప్పుడైతే ప్రతి చిన్నోడిని కూడా మనం లవ్ చేస్తామో రెస్పెక్ట్ చేస్తామో, నేను అందుకనే నాకంటే చిన్న అయినా పెద్ద అయినా నేను ఏమండి అని పిలుస్తాను, పేరు పెట్టి ఎప్పుడు పిలవను. ఓకేనా? ఎప్పుడైతే మనం లవ్ ఇస్తామో చూడండి ఎంత లవ్. ఎందుకు వాళ్ళు తెచ్చుకున్నది, వాళ్ళు ఎక్కడో ఊరు నుంచి వండుకొని తెచ్చుకున్నారు. ముందు రోటీ ఇచ్చేసారు, దాని తర్వాత ఇది ఇచ్చారు, దాని తర్వాత మళ్ళీ పూరి సబ్జీ ఇచ్చారు. సో ఇది లవ్ కాదంటారా చెప్పండి? సో బైబిల్లో ఒక వర్స్ ఉంది, లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. అంటే నిన్ను వలే నీ సోదరుని ప్రేమించు అని. అంటే మనం ఎలాగైతే రెస్పెక్ట్ చేసుకుంటామో, మనల్ని అవతలోడు ఎలా రెస్పెక్ట్ చేయాలనుకుంటామో, అలాగే మన అవతలను రెస్పెక్ట్ చేస్తే ఎంత లవ్ మనం సంపాదించుకుంటాం. ఇది పూరి అమ్మాయి టేస్ట్ కానీ కొంచెం కారంగా ఉంది. తింటావా? మా ఫుడ్ అయితే అయిపోయిందండి, లంచ్ అయిపోయింది. మాకు ఈ ట్రిప్ అంతట్లో ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని మేమైతే అనుకుంటున్నామండి. ఆ రోజు మాకు టార్గెట్ ఉంది కాబట్టి మేము ముందుకు వెళ్ళాం, కానీ లేకపోతే వీళ్ళతో కూర్చుని పోదామని అనిపించింది. ఇంకోలాగా ఎలా అనిపించింది అంటే వాళ్ళతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు ఎలా కుక్ చేసుకుంటారు, వాళ్ళు ఎలాగ స్పెండ్ చేస్తారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఇవన్నీ చూడాలనిపించింది. సో విలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది సో అనేది చూడాలనిపించింది. బట్ టైం లేదు. ఇలా కూడా కొన్నిసార్లు మేము చేద్దామనే ప్లాన్స్ అయితే ఉన్నాయి. అలా చేయాలి అంటే చాలా ఎక్కువ టైం కావాలి. సో వాళ్ళు మమ్మల్ని అంత లవ్ చేశారు కాబట్టి ఇన్ రిటర్న్ మేము కూడా ఏం చేసాము అంటే, ఎవరు పెడతారండి, వాళ్ళు వండుకున్నది తెచ్చి మనకి ఊరికనే పెట్టారు కదా. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ టూరిస్టులని ఇన్కమ్ సోర్స్ కింద చూస్తారు, ఎలాగైనా బురిడీ కొట్టించి ఎలాగైనా వారి దగ్గర డబ్బులు సంపాదించాలని. కానీ అలాంటి వాతావరణంలో వారు తెచ్చుకున్నది మాకు పెట్టి, అలాగే 1 కాదు 2 కాదు ఇంకా తినండి అని ఇచ్చారు. సో అదే ప్రేమ, అదే గ్రాటిట్యూడ్ మేము కూడా సరదాగా వాళ్ళకు కూడా డ్రింక్స్ మేము ఇచ్చి షేర్ చేసుకున్నాము. చాలాసేపు వారితో మాట్లాడాము, వాళ్ళ పేర్లు కనుక్కున్నాము, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు. వాళ్ళు రోహతాంగ్ దగ్గరలో ఏదో విలేజ్ చెప్పారు, అక్కడ ఉంటారంట. రోజు వచ్చి ఏవో
క్లీనింగ్ పర్పస్ లేకపోతే ఏవో చిన్న చిన్నవి అమ్ముకుంటారంట. వాళ్ళు ఉదయం వచ్చినప్పుడే చక్కగా ఆ సబ్జీ రెడీ చేసుకొని ఆ రొట్టెలు ఇక్కడికి వచ్చి బొగ్గుల మీద వేడి చేసుకొని తింటున్నారు. మాకైతే చాలా నచ్చిందండి, చాలా ఎంజాయ్ చేసాము. आपसे मिलके बहुत अच्छा लगा मुझे. अरे పెళ్లి చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి చేసుకుంటున్నారా? लड़की ढूंढेगा नहीं, उसको लड़की ढूंढना है तो एक पोल्ट्री फार्म चाहिए. पोल्ट्री माने खाता है रोज अंडा चाहिए, रोज अंडा और मुर्गी चाहिए उसको. हाँ छोटे को. आपका आस क्या बोलते हैं? आपके पैसे पूरा ना हो जाएगा उसको खिलाने में भी. ओके बाय. एंटरिंग अटल टनल. यस. సో అటల్ టన్నల్ ఎగ్జిట్ అయితే అయ్యామండి. సో ఇక్కడికి రాగానే ఎండ్ ఉంది కన్నా పైన ఉంది, మనకి ఇక్కడ అలా ఉంది. సో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నదండి. ఒక్కసారి ఇటు చూడండి. మేము దీని ప్రీవియస్ వీడియోస్ లో మీరు చూసే ఉంటారు. మేము ఆల్రెడీ ఈ లాహోల్ ఈ ప్లేస్ కి అయితే వచ్చామండి. ఫుల్ స్నో యాక్టివిటీస్ అయితే మేము చేసాము. ఏదైతే మీరు ఇప్పుడు చూస్తున్నారో అటల్ టనల్ నార్త్ గేట్ దగ్గర దాటిన వెంటనే రైట్ సైడ్ ఈ స్నో యాక్టివిటీస్ అన్నీ ఉంటాయండి. బేసిక్గా సొలాంగ్ వ్యాలీ దగ్గర నుంచి మనకి మంచు అయితే కనిపిస్తూ ఉంటుంది. అక్కడ కూడా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. మీరు ప్రీవియస్ వీడియో చూసినట్టయితే యాక్ రైడ్ మేము అక్కడే చేసాం, కానీ మంచు లేదు. అక్కడ మంచు లేకపోవడం వల్ల ఇంకా పైకి వచ్చిన తర్వాత 9 కిలోమీటర్స్ అటల్ టనల్ క్రాస్ అయ్యి మన రైట్ సైడ్ చూసినట్టయితే ఇప్పుడు మీరు ఏదైతే చూసారో అక్కడ స్నో యాక్టివిటీస్ ఉంటాయి. ఇలా ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసుకుని వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ రైట్ 2 రోడ్స్ అయితే వస్తాయండి. రైట్ సైడ్ వెళ్తే కోక్సర్, స్పిట్టి, సో ఇవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. రోతాంగ్ కూడా ఇలా రైట్ సైడ్ తిరగగానే వస్తుంది అనమాట. సో మేము ప్రీవియస్ వీడియోస్ మీరు చూసినట్టయితే అర్థమవుతుంది. మేము ఆ ముందుకు కూడా వెళ్ళాము. సో వెళ్ళి మేము ఇక్కడ స్నో యాక్టివిటీస్ అయితే ఎంజాయ్ చేసాం. ప్రస్తుతానికి ఈ రోజు అయితే లెఫ్ట్ సైడ్ వెళ్తాం. లెఫ్ట్ సైడ్ కార్గిల్, శ్రీనగర్, సో లే ఇవి వెళ్లే రూట్ అనమాట. సో వెళ్తున్న దారిలోనే మనకి సిస్సు అయితే కనిపిస్తుంది. సో ఈ రోజు అయితే మేము సిస్సు ఎంజాయ్ చేస్తున్నాము. సో ఇక్కడికి వెళ్ళడానికి 300 రూపీస్ సపరేట్గా ఎంట్రీ ఛార్జ్ చేశారండి. మరి ఎందుకు చేశారో మాకైతే తెలీదు. ప్లస్ ఇంకో మాట కూడా చెప్పారు. ఏంటి అంటే పర్టికులర్గా ఆ డే ఏ రోజైతే వెళ్తున్నామో ఆ రోజు సిస్సు విలేజ్ ఫెస్టివల్ ఏదో ఉందంటండి. సో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని చెప్పారు. సో ఆ రిస్ట్రిక్షన్స్ బట్టి కొంచెం మమ్మల్ని అయితే వెళ్ళొచ్చో వెళ్ళకూడదని డౌట్ కూడా పెట్టారు. ఆన్ ది వే టు సిస్సు అండి. సో మాకు ఒక దగ్గర చూడండి వాటర్ ఫాల్, అలా మళ్ళీ అక్కడ అలా ఐస్ అయిపోయింది అనమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే ఒకసారి వాటర్ ఫాల్ మొత్తం వాటర్ అంతా ఐస్ గడ్డ అయిపోయింది. అదిగోండి చూడండి, మీకు ఫ్రిడ్జ్ లో ఐస్ క్యూబ్స్ ఎలా ఉంటాయో అలా కనిపిస్తుంది ఇక్కడ. వెళ్ళరా చాలా చల్లగా ఉంది చూడండి. ఇదిగోండి ఎంత ఐస్ ఐస్. చాలా చల్లగా ఉంది. ఆ వాటర్ అలా కిందకి వెళ్తుంది మళ్ళీ. సాధారణంగా స్నోఫాల్ అయితే ఆ స్నో చాలా సాఫ్ట్గా ఉంటుందండి, దూదిలా ఉంటుంది. ఏదైతే వాటర్ స్నోలా మారిపోతుందో గడ్డ కడుతుందో అది సాలిడ్ గ్లాస్లా. ఉప్పు ఎలా ఉంటుంది, ఉప్పు గట్టిగా అలా దిమ్మలుగా అది ఉంది. సో అంత ఐస్ మేము చూసి కాళ్ళతో తన్ని పగలగొట్టి చాలాసేపు అయితే సరదాగా అక్కడ ఎంజాయ్ చేసాము. ఎక్కువ వీడియోస్ తీయడానికి అవ్వలేదు.
కాటేజ్ దగ్గర మార్నింగ్ బయలుదేరినప్పుడు ఈరోజు ఎక్కడికి వెళ్తామని డ్రైవర్ అడిగితే సిస్సుకు వెళ్దామని అన్నప్పుడు సిస్సు ఆజ్ బంద్ హే అని అన్నాడండి. ఎందుకు బంద్ హే అని అంటే ఫెస్టివల్ ఉన్నది వాళ్ళకి, సో వాళ్ళు ఎవరిని రానివ్వరు అని అన్నారు. సో మాకు అతను చెప్పిన మాటలు నమ్మాలనిపించలేదు, ఎందుకంటే ప్రీవియస్ చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అతనితో, అన్నీ ఎగ్గొట్టేసే మార్గంలోనే ఉండేవాడు. అందుకని మేము నమ్మకుండా బయలుదేరదాం అని అన్నాం. వెళ్ళిన తర్వాత మాకు అక్కడ పోలీసులు ఏం చెప్పారంటే మీరు వెళ్ళి చూసి వచ్చేయచ్చు కానీ ఎక్కడ ఆగడానికి కానీ ఎంజాయ్ చేయడానికి కానీ అవ్వదని చెప్పారు. సో అలాగే వెళ్ళామండి, కార్లో అలాగే వెళ్ళి తిరిగి వచ్చేసాం. ముందు మీరే చూస్తారు ఎందుకో. సో ఇది విలేజ్, సిస్సు విలేజ్ అండి. సో ఒక్కసారి చూడండి, చుట్టూరు మంచు అండ్ ఇక్కడే హోమ్ స్టేస్ అలా ఉన్నాయి. చిన్న విలేజ్. సో మీరు ఇక్కడికి వస్తే హోమ్ స్టేస్ కూడా దొరుకుతున్నాయి. మేమైతే సిస్సు విలేజ్ లో ఉన్నామండి. సో మీరు చూడొచ్చు నా బ్యాక్గ్రౌండ్ లో. సో సిస్సు విలేజ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది, ఎటు చూసినా మంచు పర్వతాలే ఉన్నాయండి. సో మీరు గానీ ఒకవేళ మనాలి అండ్ సిస్సు ప్లాన్ చేసుకునేటట్టయితే మనాలిలో కాకుండా సిస్సులో రూమ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, హోటల్ తీసుకోవడానికి ట్రై చేయండి. హోటల్స్ లగ్జరీ అయితే ఉండదు కానీ హోమ్ స్టేస్ దొరుకుతాయి మీకు. సో ఇంకెలా అంటే మీరు లెగిసి చూడగానే మీకు అలా మంచు కనిపిస్తుంటాయి, మంచు పర్వతాలు అలా కనిపిస్తూ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ లొకేషన్. అండ్ ఇంకోటి ఏంటంటే సిటీ హరి బరి హసల్ బసల్ అక్కడ అందులోంచి మీరు బయటకు వచ్చి చాలా ప్రశాంతంగా అయితే ఇక్కడ మీరు టైం స్పెండ్ చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్. మేము సజెస్ట్ చేసేది ఏంటి అంటే మనాలిలో కన్నా సిస్సులో మీరు ఒక రూమ్ తీసుకొని ఉండేటట్టు అయితే చక్కగా మీరు ఎంజాయ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే మనం పడుకున్న వెంటనే మనకి లేచిన వెంటనే స్నో కనబడాలి, స్నోతో ఆడుకోవాలి అని అనుకుంటే మాత్రం, ఎక్స్పెక్టేషన్ ఉంటే మాత్రం 1 or 2 days సిస్సులో పెట్టుకోండి. సో ఆ లగ్జరీ హోటల్స్ అయితే ఉండవు, బేసిక్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనాలి నుంచి 40 km ఇది, కాబట్టి అలా ప్లాన్ చేసుకుంటే ఆ స్నోతో ఉన్నాము అనే ఫీల్ కూడా ఉంటుంది, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక చిన్న మాట అండి, మాకు సిస్సు గురించి పూర్తిగా ఐడియా లేదండి. బట్ చూస్తే మాకు అర్థమైంది ఏంటి అంటే లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయండి. అంటే హోటల్స్ ఉన్నాయి కానీ సో మనం అనుకున్నంతగా లేవు. ఎంతవరకు అక్కడ మనం ఉండగలగం అనేది ఒకటి. స్నో తక్కువ ఉన్నప్పుడే చాలా చలిగా ఉంది. ప్లస్ మేము అది షూట్ చేయడం అవ్వలేదు కానీ ప్రతి ఇంటి కప్పు మీద ఒక 2 అడుగులు స్నో అయితే పేరుకుపోయింది. సో కాబట్టి ఇంకొకటి ఏంటి అంటే ఎక్కువ స్నోఫాల్ అయితే మాత్రం అటల్ టన్నల్ దగ్గరే మొత్తం బంద్ చేస్తారండి. చూసారు ఇక్కడ స్నో ఎలాగా పేరుకుపోయిందో, బంద్ చేస్తారు, లోపల వరకు రానియరు. కాబట్టి ఒకవేళ మనం సిస్సులో ఉండాలని అనుకుంటే 2 days జర్నీ అయిన తర్వాత, 2 days అయిపోయిన తర్వాత మళ్ళీ మనం రిటర్న్ జర్నీ చేయాలనుకుంటే స్నోఫాల్ ఎక్కువ అయితే బయటికి రావడానికి కష్టం అని మా డ్రైవర్ చెప్పారండి. కాబట్టి ఇక్కడ మనం వెళ్ళడమే కానీ వచ్చేది మన చేతుల్లో లేదు, అది డిపెండ్ అయ్యేది ఇక్కడ వెదర్ బట్టి. కాబట్టి ఇక్కడ ఉండడానికి ప్రయత్నిస్తే మాత్రం అన్నీ ప్లాన్ చేసుకుని చక్కగా అనుకుని మీరు చేయండి. సో ఇది సిస్సు ఎగ్జిట్ అండి, చూసేసాం విలేజ్ అంతా మొత్తం, చక్కగా ఎంజాయ్ చేసాం ఆ వ్యూ కూడా. ఇదైతే ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో సిస్సుకు వెళ్లే దారిలో అండి ఒకసారి చూడండి, చుట్టూరు మంచు ఉన్నది కిందన. అండ్ అలాగే ఈ ట్రీస్ చూడండి, ఆకులన్నీ రాలిపోయాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ ప్లేస్ అయితే మాత్రం. కిందకి దిగుదాం అనుకున్నాం కానీ వే అయితే అంత పర్ఫెక్ట్ గా లేదు. ప్లస్ ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఆగొద్దని కంగారు పెట్టేస్తున్నారు. మాకైతే దిగాలనే ఉన్నది. ఏమైతే చూడండి, మీరు బ్యాక్గ్రౌండ్ లో చూడొచ్చు, మంచు మీద నిలబడి ఉన్నానండి. అలాగే చుట్టూ ఈ బ్యూటిఫుల్ ట్రీస్, అలాగే చుట్టూరు మంచు పర్వతాలు, మధ్యలో ఒక రివర్ ఫ్లో అవుతున్నదండి. మస్తు లొకేషన్ లో అయితే మేము ఉన్నాం, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ స్పాట్. కానీ అసలు ఉండనివ్వట్లేదు. పక్కన పోలీసులు విజిల్స్ వేసేసి వెళ్ళిపోవాలని అరిచేస్తున్నారు. సో హడావిడిలో ఉన్నాం, వెళ్ళిపోతున్నాం, వచ్చేస్తున్నాడు పోలీస్ అతను. అలా వద్దు పడిపోతుంది.
మేము వెళ్ళేటప్పుడు క్లోజ్ అని చెప్పాం కదండి, జోషి బై మిస్టేక్ 1 డే అన్నారు. 1 week to 10 days ఉంటుందండి, ఎందుకంటే వాళ్ళు ఏదో ఫెస్టివల్ వాళ్ళు చేసుకోవాలి కాబట్టి అవుటర్స్ని లోపలికి ఎంటర్ చేయనివ్వరని. సో మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు ఒకసారి బాగా కనుక్కొని వెళ్ళండి. మేము ఇప్పుడు చెప్పేసాము, కానీ అది కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది దేని మీద అంటే వాళ్ళ ట్రెడిషన్స్ మీద, వెదర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడు క్లోజో ఎప్పుడు ఓపెన్లో ఉంటుందో మేము కూడా ప్రెడిక్ట్ చేయలేము, ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. సో మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు ఒకసారి మీరు బాగా కనుక్కొని అప్పుడు వెళ్ళండి. మేము రిటర్న్ జర్నీలో ఒక ప్లేస్ దగ్గర ఆగామండి. ఆ ప్లేస్ని ముందే ఐడెంటిఫై చేసుకున్నాము వెళ్ళేటప్పుడే. సో రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ ఆగొచ్చు అని అనుకునే ప్లాన్ చేసుకుని వెళ్ళాము. అయితే ఈ ప్లేస్లో రిచి అన్నాడు ఇక్కడ ఒక ఇల్లు కట్టుకుని మనం ఉందాము అని. సాధారణంగా ఇలాంటివి ఒక 2-3 రోజులు చూడడానికి ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది, కానీ ఎక్కువ రోజులు అయితే మనం ఉండలేమండి. ఎందుకంటే మనకి ఎంటర్టైన్మెంట్ ఎక్కువ కదా. అలా సాయంత్రం సరదాగా అనుకుని అలా బయటకు వెళ్తాము, షాపింగ్కి వెళ్తాము. ఇక్కడ కోనలు తప్పించి ఏమీ చూడలేము. 2-3 రోజుల తర్వాత బోర్ కొట్టేవచ్చు. సో మీ ఎక్స్పీరియన్స్ మీరు కూడా అలాగే అనుకుంటున్నారేమో కామెంట్ చేయండి. చూడండి వాటర్ ఫ్లో పైనుంచి వాటర్ ఫ్లో అవుతుంది. ఇక్కడేమో పైన వాటర్ గడ్డ కట్టేసింది. నేను రాయితో పగల కొడతాను చూడండి, అక్కడ ఫోకస్ చేసుకుని ఉంచుకో. స్లోగానే వేస్తాను, ఓకేనా? ఇది ఇంకోటి ఇస్తాను, చూస్తున్నావా? వేసుకోరా. చూడండి మేము ఎంత కిందకి దిగొచ్చామంటే మా కార్ అక్కడ పైన టాప్లో ఉన్నదండి, అదంతా కిందకి నడిచొచ్చాము. ఇంకోటి చూడడానికి ఇలా చాలా బాగుంది కానండి, ఒక్క క్షణం కూడా బయట ఉండలేకపోయాము, అంత చలి గడ్డ కట్టేసింది అసలు. సిస్సుకి వెళ్ళే దారిలో ఒక వ్యాలీ దగ్గర ఉన్నామండి. రోడ్ నుంచి కిందకి దిగితే ఇంకా లిటరల్లీ చూడండి మాకు ఈ రివర్ ఫ్లో అవుతూ ఉన్నది. అలాగే ఇంకా మంచు కొండలు, ఇంకా అదిగోండి అదే స్టార్టింగ్. అక్కడ మంచు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. పైనుంచి మళ్ళీ ఒక వాటర్ ఫాల్ లాగా అలా ఫ్లో అవుతూ ఉంది. ఇక్కడ ఎటు చూసిన మంచు మంచు మంచేనండి అసలు. స్నో 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 రిపీట్, మళ్ళీ స్నో 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 అలా ఉన్నది ఇక్కడ అట్మాస్ఫియర్. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాం. Deep within, here we go, but somehow I'm caught in the middle. Is this the end before we've even begun? మేము కప్పాట ఆడుకుంటున్నామండి, ఎందుకంటే దీన్ని చిన్నప్పుడు కప్ప అనేవాళ్ళం. ఎందుకంటే ఇలాంటి పల్చని రాయిలు తీసుకొని వాటర్ మీద ఇలా కొడితే వాటర్లోకి వెళ్ళిపోకుండా ఇలా టచ్ అయ్యి ఇంకో రెండోసారి వెళ్ళేది. ఇప్పుడైతే పెద్ద రాయి తీసుకున్నాను, ఎంత వేయగలనో వేయలేనో నాకు తెలియదు, ట్రై చేస్తాను. 3 వేసాను, 3 వేసావు నువ్వు కూడా. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎంత చలేస్తున్నా ఎల్లబుద్ధి కావట్లేదండి. ఫొటోస్ తీసుకోవాలి, ఏదో కవర్ చేసేయాలి అనే ఫీలింగ్లో ఉన్నాము. అంత బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. టైం వచ్చి నాకు తెలిసి 4 అవుతుంది ఈవినింగ్. ఇక్కడైతే సన్ రావట్లేదు, కొండలు అడ్డేసాయి, కానీ చాలా బాగుంది. పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. అటు చూడండి నా చేతులు స్నో, అలాగే నా బ్యాక్గ్రౌండ్లో స్నో చూడండి. మొత్తం నేను ఉన్న ప్లేస్లో కూడా టోటల్ స్నో. వెనకాల కూడా మొత్తం స్నో మౌంటైన్సే. బ్రీదింగ్ చాలా కష్టమైందండి పైకి ఎక్కుతున్న కొద్ది. అంటే ఈవినింగ్ అవుతుంది కదా, చాలా టెంపరేచర్స్ పడిపోతున్నాయి, చాలా చలిగా, చాలా కష్టంగా. గ్లౌజ్ షూస్ అన్ని వేసుకున్నా కూడా చాలా చలి వచ్చేస్తుంది. ఫైనల్లీ లీవింగ్ దిస్ ప్లేస్ అండి, అంటే సిస్సు మనాలి. అంటే లీవింగ్ స్నో లిటరల్లీ. ఈ మంచునైతే విడిచి వెళ్తున్నాము, బట్ లైఫ్ టైం మెమరీస్ అండి. అంటే లైఫ్లో ఎప్పుడు అనుకునే వాళ్ళమి స్నో చూడాలి అని. ఫైనల్లీ ద డ్రీమ్ కేమ్ ట్రూ. అండ్ చాలా హ్యాపీగా మంచి మూమెంట్స్తో అయితే మేము వెళ్తున్నాము.
మళ్ళీ ముందు ముందు మాకు మంచు దొరికే అవకాశం ఉండకపోవచ్చు, ఎందుకంటే టుమారో వీఆర్ లీవింగ్ టు డల్హౌసీ. అక్కడ ఉంటుందో లేదో తెలీదు, బట్ ఇక్కడ అయితే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాము. సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ.